హైదరాబాద్ లో మళ్లీ సమైక్య పాలన దృశ్యాలు కనిపిస్తున్నాయి. డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లుతోంది. డిఎస్సి వాయిదా వేయాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద డిఎస్సి అభ్యర్థులు నిరాహార దీక్ష చేపట్టారు. 1000 మందికి పైగా అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేసే వరకు కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు అన్ని జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూకు తరలిరానున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు తీసుకెళ్తామంటున్నారు నిరుద్యోగులు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. డిఎస్సి మహిళా అభ్యర్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. నిన్న సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సిటీ కాలేజీ గ్రౌండ్లో ఉంచారు. మహిళలు ఉన్నారనే సోయి లేకుండా రాత్రి వరకు సిటీ కాలేజీ గ్రౌండ్లో చీకట్లో నిర్బంధించారు. కనీసం లైట్లు కూడా లేకుండానే మగపిల్లల మధ్యనే అమ్మాయిలను నిర్బంధించారు. అటు తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు తమ గోడును సర్కార్కు పాటల ద్వారా వినిపించారు. అమ్మా తెలంగాణమా అంటూ కాంగ్రెస్ సర్కార్పై నిరసన వ్యక్తం చేశారు. అటు డిఎస్సి అభ్యర్థులను కాంగ్రెస్ సర్కార్ సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. వారి బాధలు చూసి మంచినీళ్లు అందించేందుకు ప్రయత్నించారు. అయితే క్రిషాంక్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి క్రిషాంక్ ను నెట్టేశారు. ఓ దశలో పోలీసులు క్రిషాంక్ పై చేయి చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజీలో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. డిఎస్సి అభ్యర్థులంటా సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే తమ సత్తా చాటుతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. రాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు.